అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నదమ్ముల్లా కలిసిన ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించిన పాపానికి అటు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ లెటర్లు ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ కల్లారా చూసినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 12 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించి మొదటి విడత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీకి మద్దతు ఇచ్చి ఆ రోజు 2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడానికి పరోక్షంగా దోహదపడ్డారు. కానీ పార్టీ 12వ ఆవిర్భావ సభ నిర్వహించే విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం కొలువు తీయడానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించే తీరి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వాసులు కూడాను ఒక్కసారిగా ఉలిక్కిపడి గురయ్యారు. పార్టీ ఆవిర్భావ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఆ సభ నా భూతో నా భవిష్యత్తుగా భావించారు. ఈ ప్రస్తుతం ఆ పార్టీ ఆవిర్భావ సభను అధికారంగా నిర్వహించిన జనసేన సైనికులకు కూడాను ఒక నూతన ఉత్సాహం వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ప్రస్తుతం మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి 12వ ఆవిర్భావ సభకు వెళ్ళినటువంటి ఆమదాలవలస నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పేడ రామ్మోహన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 12 ఏళ్ళుగా అధికారికంగా నిర్వహించినటువంటి మొట్టమొదటి జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఆ సభను చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు జన సైనికుల ఐక్యతను చాటే విధంగా ఉంది. ఆ పార్టీ ఆ ఐక్యతను చూసి మిగతా పార్టీ నాయకులకి అంటే ఒక కన్నెర జరిగేలా లేదా సభ? దానికి మనం ఏం చేస్తాం మరి అంటే ఒకటి ప్రతి ఒక్కరు ఒకటే అనుకునేవాళ్ళు, ఎలా చేస్తారు ఈ సభ, ఎలా జరుగుద్ది, ఏ స్థాయిలో జరుగుద్ది అని. ఎవరైతే అంచనాలు ఉండేవో అంచనాలకు మించి జరిగింది. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు జరిగింది. ఎందుకంటే ఆ స్థాయిలో నా పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునే ఇచ్చారు. కానీ ఎవరైనా వేరే పార్టీలు కానీ మీటింగ్లు పెట్టుకుని ఒక సభ చేయాలంటే ఇన్ని బస్సులని అదని ఇదని ఒక టార్గెట్లు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తేవాలి. కానీ జనసేనకు ఆ పని లేదు. జనసేన ఎలా చేస్తుంది అంటే జనసేన ఎంతమంది వస్తారు, జనసేన నాయకులకి అంచనా ఉండదు. ఎందుకంటే ఎంతమంది వస్తారు, ఎక్కడెక్కడి నుండి వస్తారు. అంచనాకు తగ్గట్టు వచ్చారా, అంచనాకు మించినట్టు వచ్చినట్టుంది ఆ సభ? మించి వచ్చారు. అంటే ఒక స్థాయిలో అనుకుంటే ఒక స్థాయిలో జరిగింది. మేము ఈ సభ ఇంతమందితో సరిపోతుందని అంటే దాదాపుగా సభ ప్రాంగణం మొత్తం నిండిపోయి దాదాపుగా పీఠాపురం నుండి అటు కాకినాడ మొత్తం జనాలే మొత్తం బీడుతో నిండిపోయింది. అదేవిధంగా ఇక్కడ పిఠాపురం నుండి కత్తిపూడికి వచ్చే వరకు కూడా మొత్తం రోడ్డు క్లోజ్ అయిపోయింది. అంతలా ఆకర్షితులు కావడానికి 12వ ఆవిర్భావ సభ ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి పార్టీ కాబట్టి ఇంత ఆకర్షితులయ్యారా? మునుపెన్నడూ లేనటువంటి జనసంద్రం రావడానికి కారణం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక దీంట్లో ఉండేది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి దాని గురించి ప్రజలు ఆకర్షితులైన ప్రజలు వచ్చారు, సామాన్యులు వచ్చారు, వృద్ధులు వచ్చారు. అందరితో పాటు కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, అదేవిధంగా పక్కన ఉన్న మహారాష్ట్ర నుండి కూడా ఈ సభకు హాజరయ్యారు. అంతలా ఆకర్షితులు కావడానికి కారణం ఏమని అనుకుంటున్నారు? ఊహించిన విధంగా జనసంద్రం అలా ఆకర్షింపబడినటువంటి ఆ 12వ ఆవిర్భావ సభకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చారని అనుకుంటున్నారా, లేకపోతే జనసేన పార్టీ అధినేతగా వచ్చినారన్నటువంటి ఆకర్షితులై వచ్చారు? పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంత్రిగా ఆయన శాఖకు న్యాయం చేస్తూ ముందుకెళ్తున్న తీరు, పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల మీద గిరిజనులు ఏదైతే అణిచివేత గురైపోయి కొన్ని దశాబ్దాలుగా ఈ విధంగా ఉండిపోతున్నారో వాళ్ళని పైకి తెచ్చే విధంగా తీరు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామానికి రోడ్లు ఇచ్చే తీరు, పవన్ కళ్యాణ్ గారు మన్యంలో కూడా మన్యం సందుల్లో ఇరుకుల్లో ఎక్కడెక్కడో లోయల్లో ఉన్న వాళ్ళకు కూడా హాస్పిటల్ ఇచ్చే తీరు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్గా ఆయన అనుకున్న స్థాయి కంటే ఇంకా అంటే ప్రజలు ఊహించిన స్థాయి కంటే మించి ప్రజల కోసం ఆయన ఆలోచిస్తున్న తీరు, ఆ తీరును పట్టించి ప్రతి సామాన్యుడు కూడా ఆయన నమ్మి ఈయన ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో నడుద్దామనే ఒక తీరుతోనే ఈ విధంగా జనాలు వచ్చారు. అంతేనా, లేకపోతే అధికార పార్టీలో కీ రోల్ పోషిస్తున్నటువంటి నేపథ్యంలో జనాలు 12వ ఆవిర్భావ సభకు ప్రతి ఒక్కరు రావాలనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? లేదు అలాంటివి ఏం లేదు. ఇది అధికారంలో ఉన్నాము మీరు రండి చెయ్యండి అని ఉంటే
ఇక్కడ సచివాలయాల దగ్గర అంతకుముందు జగన్ ప్రభుత్వంలో సచివాలయ సిబ్బంది నుండి వాలంటరీ సిబ్బంది నుండి ప్రతి ఒక్కరు బస్సులు వేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని వాళ్ళు క్రౌడ్ పుల్లింగ్ చేసేవాళ్ళు. మేము అలాంటిదే మేము ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదే, ఒక్క గవర్నమెంట్ బస్సు కూడా వాడుకోలేదే, ఎక్కడైనా వాడుకున్నామనేది ఉందా? ఎవరైనా ఒకవేళ గవర్నమెంట్ బస్సు పెడితే డబ్బులు పెట్టి మరీ బస్సు వేసుకొని తెచ్చుకున్నదే కానీ మేము ఎక్కడ వాడలేదే, అది లేనే లేదు. అది కూటమిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీయడానికి పవన్ కళ్యాణ్ ఒక వ్యూహం రచించారు. తదనుగుణంగా 2024లో ఊహించిన స్థాయిలో 100 స్ట్రైక్ రేట్తో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళతో స్నేహంగా ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ వాళ్ళు కూడా సభకు ఎందుకు ఆహ్వానించరు? ఇది ఏంటిది? ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీది. కానీ ఒక 3 పార్టీలు కూటమి ఆంధ్రప్రదేశ్లో పాలిస్తున్న నేపథ్యంలో కనీసం గెస్ట్ లాగైనా ఆహ్వానించడానికి ఏవైనా ఆంక్షలు అడ్డంగా నిలిచాయి అంటే ఒకటి, ఇది ఓన్లీ జనసేన ఆవిర్భావ దినోత్సవం. జనసేన పార్టీ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి, కార్యకర్తలు నాయకుల గురిండే మాట్లాడుకోవాలి. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి తన పార్టీ ఆవిర్భావ సభకి వాళ్ళలో భాగమైనటువంటి టీడీపీ, బీజేపీ వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేమో అని జనసేన సభ్యులు ఏమైనా అనుకున్నారు? మేమేం అలాగ అనుకోలేదు. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సభకు వచ్చేటప్పుడు ఆయన జనసేన అధ్యక్షులుగానే వచ్చారు తప్పించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాలేదు. అలాంటివి ఏం పెట్టుకోలేదు. మేము అసలు వేరే పార్టీ అంటే ఇప్పుడు జనసేన, టీడీపీ కానీ బీజేపీ కానీ అవి మా కూటమిలో భాగమే. అది ప్రభుత్వం వరకు అంతే తప్పించి ఇది పార్టీ విధి విధానాలు, పార్టీ యొక్క దీనికోసం మాత్రమే, పార్టీ అభివృద్ధి కోసం మాత్రమే పెట్టుకున్నది. ఇది సక్సెస్ అయిన తర్వాత మొదటగా ఇన్నిసార్లు దాదాపుగా 11 మేము ఇప్పటికే ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్నాము. అవి జరుపుకున్న ఆ తీరు వేరు, ఇది మనం గెలిచిన తర్వాత తీరు. ఇప్పుడు దీనికి మాకు అడ్వాంటేజ్ ఏంటంటే, అంతకుముందు ఎక్కడైనా మేము సభ పెడతామంటే మీరు 6 గంటలకే ముగించాలా, 7 గంటలకే ముగించాలా, లేదంటే మీకు ఇంతమందికే పర్మిషన్, ఇంతమందిలో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా కూటమిలో భాగంగా ఉండడం వల్ల ఏంటంటే, మాకు అప్పుడు 100 మంది పోలీసులను ఇస్తాం, 50 మంది పోలీసులను ఇస్తాం అనేటప్పుడు మేము బౌన్సర్ని ఎక్స్ట్రా పెట్టుకునే వాళ్ళము. అధికారంలో ఉండేటప్పుడు మేము అడిగినట్టుగా గవర్నమెంట్ కూడా దాదాపుగా ఒక 1600 మందిని పోలీసులను ఇచ్చింది. చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా జరుపుకున్నాం. రాత్రి 11 గంటల వరకు సభ జరిగినా సరే మాకు ఇబ్బంది లేదు. ఇది మాకు ప్రభుత్వంలో ఉండగా సంతోషం. అంతే తప్పించి మిగతావి ఏ విధంగా కూడా జనాలను సేకరించే విధంగా ఇలాంటివి ఏమీ చేయకుండా స్వచ్ఛందంగా వృద్ధుల దగ్గర నుండి, మహిళల దగ్గర నుండి, జన సైనికుల దగ్గర నుండి, వీర మహిళల దగ్గర నుండి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుండి కూడా, ఒడిస్సా నుండి కూడా ఈ మన ఆవిర్భావ దినోత్సవం ప్రజలు వచ్చారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి తీరుని పక్క రాష్ట్రాలు కూడా నమ్ముతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాభా ఆ స్థాయిలో వస్తున్నారు. పవర్ ప్రజెంటేషన్లో మాత్రం పూర్తిగా ఆయన ఒక మంత్రి హోదాలో ఏవైతే సమస్యలు పరిష్కరించారో, ఒక జన సైనిక పార్టీ అధ్యక్షులు కూడాను కొన్ని సమస్యల మీద పోరాటాన్ని కూడా అంటే 2 చూపించారు అక్కడ. ఒకటి, ఆయన జనసేన పార్టీ అధినేతగా ఫైట్ చేసే తీరికి పవర్ ప్రజెంటేషన్లో ఉంది. అదేవిధంగా ఒక మంత్రి హోదాలో సమస్యల పరిష్కారం. ఈ 2 వెర్సిటీ ప్రభుత్వం, పార్టీ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళే ఆవిర్భావ సభగా దీని పరిణామాలు తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రజలతో పాటు మమేకమవుతున్నారు, మీకు తెలిసిందే. అలాగే ప్రభుత్వంలో కూడా అంతగానే మమేకమై ప్రభుత్వంలో చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. సభ ఏంటంటే జన సైనికులకు కానీ నాయకులకు కానీ దిశానిర్దేశాలు ఇవ్వడానికి ముందు మనం ఎలాగెళ్ళడానికి అనేదే పెట్టుకున్నారు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ అది భవిష్యత్తు ఏంటి అనేది మాకు అర్థమవుతుంది. జన సైనికుడిగా, ఆయనకు నమ్మిన వ్యక్తిగా మేము ఆయనతో మాట ఇచ్చాం, 25 సంవత్సరాలు మీతో ఉంటామని చెప్పేసి. మేము 25 సంవత్సరాలు కాదు, గత 50 సంవత్సరాలు అయినా సరే ఆయన వెంట అడుగుడేయలేని జన సైనికులుగా మేము ముందుకున్నాం. ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. 9 నెలల పాలనలో ఈరోజు పవన్ కంటూ ఒక మార్కు పడిన తర్వాత 12వ ఆవిర్భావ సభకి అంతలా ప్రజాస్పందన లభించింది. ఇతర రాష్ట్రాలు కూడా రావడం జరిగింది. కానీ సైనికులకి ఉన్నటువంటి అనిశ్చిత ఏదైతే కూటమిలో భాగంగా మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వని నేపథ్యంలో ఆ సభలో జరిగినటువంటి ప్రసంగం ఈరోజు మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయన్నటువంటి ఆశాభావం కలిగే విధంగా ఉందా ఆవిర్భావ సభ? ఖచ్చితంగా. అంటే ఒకటి, ఏమున్నా మా నాయకులు ఓర్పుతో, సహనంతో వెళ్ళండి. కూటమిలో ఉండేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిలన్నింటినీ మనం అధిగమించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎదగాలనేటప్పుడు కొంత
మనం ఎంత అణిచివేత ఉన్నప్పటికీ కూడా మనం ఓర్పు సహనంతో వెళ్ళమని మా నాయకులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు. చెప్పిన విధంగానే మేము వెళ్తున్నాం. చిన్న చిన్న ఉండొచ్చు, దానికి మేము తట్టుకొని నిలబడుతున్నాం. దానికి కూడా మేము చెప్పవలసిన పార్టీలు చెప్పుకుంటున్నాం. అలాగే వాళ్ళు చంద్రబాబు గారితో కూడా పెద్దలు మాట్లాడుతున్నారు, వాళ్ళ మంత్రులతో కూడా మాట్లాడుతున్నారు. కొన్ని పరిష్కారం అవుతున్నాయి, కొన్ని ఇవన్నీ కూడా మాటలకే పరిమితంగానే జనసేన నియోజకవర్గాల ఇన్ఛార్జికి మాత్రం మినిమం ఒక టీడీపీ కార్యకర్తకి ఇచ్చినటువంటి ఒక రెస్పెక్ట్ కూడా ఇచ్చే పరిస్థితి లేనటువంటి మదనపాట్లో ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. నిజమేనా? ఉండొచ్చు, అది నేను కాదనట్లేదు, ఉండొచ్చు. కానీ అది ఆల్రెడీగా మా నాయకుల దృష్టిలో ఉంది. దానికి పరిష్కారం అవుతుంది. ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర ఉంటుంది, ఒక్కొక్క దగ్గర అయితే బాగానే ఉన్నది, ఒక్కొక్క దగ్గర బాగలేదు. అది కొన్ని రకాలుగా ఉండొచ్చు. కానీ అది మా నాయకులు దాన్ని కొన్నిటిని దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మాట్లాడే విధంగా వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఉన్న మన నియోజకవర్గంలో కూడా మేము మాట్లాడి అన్ని దగ్గరలు కూడా ఉంటుంది. ఇన్ఛార్జ్ అనే కాదు, వాళ్ళ నాయకులనే కాదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉండేటప్పుడు మా కార్యకర్తలకే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో మేము ఇస్తూ ఉంటాం. అది తప్పదు. అదేవిధంగా వాళ్ళ నాయకులకి ఇవ్వచ్చు. ఇక్కడ ఇన్ఛార్జ్ అని ఇవ్వకపోయినా ఇచ్చినా సరే అది ఉండొచ్చు. దాన్ని మేము కాదనట్లేదు. కానీ అన్ని విధాలుగా అనిశ్చితవేత అయితే అంత అయితే లేదు. ఏదో ఉన్న నాయకులతో మాట్లాడుకుంటూ వెళ్ళడం మాత్రం జరుగుతుంది. చూస్తే కనుక 12 ఆవిర్భావ సభ జనసేన పార్టీ ఆవిర్భించి 12 అంటే ఒక 12 సంవత్సరాల తర్వాత నిర్వహించినటువంటి ఆవిర్భావ సభకు మాత్రం ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రాల సంబంధించినటువంటి అభిమానులు నాయకులు కూడా రావడం చాలా సజావైనటువంటి వాతావరణంలో సభ సాగింది. గతంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పెట్టాలంటే ఆంక్షల నడుమ ఆ సభను ముగించాల్సింది. ఈసారి మాత్రం కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో సభను సక్సెస్ఫుల్గా జరిగేందుకు మాత్రం ఎంతగా దోహదపడింది. ఈరోజు ఈ సభ నిర్వహణ విషయంలో మాత్రం కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ బీజేపీ పార్టీలను కూడా ఆహ్వానించకపోవడం వెనక ఇది కేవలం ఆవిర్భావ సభ కాబట్టే వారిని ఆహ్వానించలేదు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి తమకు మాత్రం క్షేత్రస్థాయిలో కావలసినటువంటి ఏదైతే ఆ గౌరవం దక్కకపోయిన విషయాన్ని మాత్రం ఈ సభాముఖంగా తమ అధినేత దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఈ సమస్యలన్నీ సదుపోయే పరిస్థితులు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలనలో 3 పార్టీల ఐక్యత మాత్రం చాటుకోవడానికి జనసేన 12వ ఆవిర్భావ సభ మాత్రం తార్కాణంగా నిలుస్తుందని పేడ రామ్మోహన్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.